ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ ఉన్నాము. పోయిన వారము 41వ శ్లోకం వరకు అర్థాలు చూసుకుంటూ వచ్చాము. ఇవాళ 42వ శ్లోకము నామాల పరంగా 29వ శ్లోకం చూసుకుంటూ వెళ్దాము. సుభుజః దుర్ధరః వాగ్మి మహేంద్రః వసుదః వసుః నైకరూపః బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః శోభనభుజాః జగద్రక్షాకరాః అస్య ఇతి సుభుజః. శోభస్కరమైన జగత్తుకు రక్షణ కలిగించేవైన భుజములు ఎవరికి ఉన్నాయో ఆయన సుభుజుడు. పైగా భుజములంటే డైమెన్షన్స్ అని చెప్పుకుంటూ వస్తాం మనము. మొత్తం విశ్వమంతా ఈ భుజాల్లోనే ఇమిడి ఉన్నది. ఏ భుజములు? 4 భుజాలంటే 4 వైపులా 4 సైడ్స్, 4 డైమెన్షన్స్ అని చెప్పుకుంటాము. ఎత్తు, వెడల్పు, లోతు అని, హైట్, విడ్త్, డెప్త్ అని 3 డైమెన్షన్స్గా ఉన్న స్పేస్, 4th డైమెన్షన్గా ఉన్న టైమ్. టైమ్ అండ్ స్పేస్ అన్న 4 డైమెన్షన్స్ మధ్యలోనే మొత్తం బ్రహ్మాండం అంతా ఇమిడి ఉంటుంది. ఆ భుజములుగా ఉన్నవాడు సుష్టుగా వాటిని అందులో ఉంచి కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన సుభుజుడై ఉన్నాడు. పృథివ్యాదీని అపి లోకధారకాణి అన్యైః ధారయితుం అశక్యాని ధారయన్ న కేనచిత్ ధారయితుం శక్యతే ఇతి దుర్ధరః. దుర్ధరుడు అంటే లోకాలన్నిటినీ ధరించే పృథివీ మొదలైనవి ఉంటాయి. లోకాలను ధరించే ధరణి మొదలైన ఏ ఏ ఆధారాలు ఉన్నాయో వాటన్నిటినీ ఇంకా వేరే ఎవ్వరూ ధరించలేరు. వాటిని తట్టుకోవడం, వాటిని భరించడం కష్టం. అవి అంత పృథువుగా ఉంటాయి కాబట్టి వాటిని పృథివీ మొదలైన వాటిగా పిలుస్తారు. అటువంటి అత్యంత పృథువైన పృథివీ మొదలైన లోకాలన్నింటినీ ధరించగలిగే వాటిని ఇంకెవరూ ధరించలేరు ఈయన తప్ప. అయితే అటువంటి వాడు ఆయన ఇంకా ఎంత పృథువుగా ఉంటాడంటే ఆయన్ని అసలు ఎవ్వరూ ధరించలేరు. ఎవరూ ధరించలేనటువంటి ధరణి మొదలైనటువంటి వాటిని ఈయన ధరించగలడు గాని ఈయనను ధరించే వాళ్ళు, భరించగలిగిన వాళ్ళు ఇంకెవరూ లేరు కాబట్టి ఆయన దుర్ధరుడు. తర్వాత ఇంకొక అర్థం ఏమంటే దుఃఖేన ధ్యాన సమయే ముముక్షుభిః హృదయే ధార్యతే ఇతి వా దుర్ధరః. మన ముముక్షువులు ఉంటారు, మోక్షకాంక్షులు. వాళ్లకు, ఆ యోగులకు ధ్యానంలో వాళ్ళ హృదయాల్లో తెలియబడేవాడు అని యోగి హృద్యాన గమ్యం అని చెప్పుకుంటాం. అయితే అది కూడా అంత సులువుగా, సుఖంగా, సులభంగా లభించేది కాదు. అతి కష్టం మీద, మహా దుఃఖంగా వాళ్ళు ఎంతో ప్రయత్నం మీద ఆ యోగులు ఆయనని తమ తమ హృదయాల్లో ధరిస్తారు. మామూలుగా ధరించడం కష్టము. చాలా కష్టంతో ఆయన్ని ధరించవలసి ఉంటుంది హృదయాల్లో. అంతటా ఉన్నవాడు ఎక్కడా దొరకడు. హృదయాల్లోనే పట్టుకోవాలి. అక్కడ పట్టుకుందామంటే దొరకడు. అటువంటి వాడు కాబట్టి ఆయన దుర్ధరుడు అని చెప్తున్నారు. తర్వాత నామము వాగ్మి. యతః నిసృతా బ్రహ్మమయీ వాక్ తస్మాత్ వాగ్మి. బ్రహ్మమయమైన, వేదమయమైన వాక్ ఎక్కడి నుంచి ప్రవహిస్తూ ఉన్నదో, వెలువరించబడ్డదో ఆయన వాగ్మి అయి ఉన్నారు. మహాంశ్చ అసౌ ఇంద్రహచ్చ ఇతి మహేంద్రః. ఇంద్రుడు అంటే ఈశ్వరుడని అర్థము. అయితే ఈశ్వరులకే ఈశ్వరుడైన వాడు, మహేశ్వరుడైన వాడు మహా ఇంద్రుడై ఉన్నాడు. ఈశ్వరాణం అపి ఈశ్వరః అని అందుకని చెప్పుకుంటాము. తర్వాత నామము వసు. వసు ధనం దదాతి ఇతి వసుదః. వసువు అంటే ధనం అని అర్థము. దాన్ని ప్రదానం చేసేవాడు కాబట్టి వసుదః అయి ఉన్నాడు.
ఈ విషయం మనకెలా తెలుస్తున్నది అంటే, వేదం చెప్తున్నది అన్నాదః వసుదానః ఇతి శృతేః. అన్నాన్ని అదనము అంటే భుజించడము చేసేవాడు కాబట్టి ఆయన అన్నాదుడయ్యాడు. అట్లానే వసువులను ప్రదానం చేసేవాడు గాబట్టి వసుదానుడయ్యాడు అని ఆయన గురించి మన వేదం చెప్తూ ఉన్నది. దీయమానం తద్వసువపి సహ ఏవ ఇతి వసుః. ఆ వసువులను ఇచ్చేవాడయ్యాడు కాబట్టి ఆయన వసుదః అయ్యాడు. అయితే ఆ వసువు ఎవరింతకీ? ఆయనే అయి ఉన్నాడు. ఆ ఇవ్వబడే ధనము ఆయనే, ఇచ్చేది ఆయనే. కాబట్టి వసుదః ఆయనే, వసుః ఆయనే. కాక ఆచ్ఛాదయతి ఆత్మనః స్వరూపం మాయయా ఇతి వా వసుః. ఆత్మనః స్వరూపం తన స్వస్వరూపాన్ని మాయతో ఆచ్ఛాదయతి కప్పేసుకుంటాడు. తనను తాను మాయతో కప్పుకుని ఉంటాడు. కాబట్టి ఆయన వసుః అయి ఉన్నాడు. మరైతే మనకెట్లా తెలుస్తాడు అంటే, ఆయనను ఆయన మాయతో కప్పేసుకుని తెలియకుండా ఉంటే, మనము ఈ మాయను మొత్తాన్ని ఆ ఈశ్వరంతో కప్పేసి ఆయన్ని తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని చెప్పడం కోసమే మనకు ఈశావాస్యోపనిషత్తున్నది. ఆయనను ఆయన మాయతో కప్పేసుకుంటే, మనము ఈ మాయను ఆయనతో కప్పేయాలి. దాంతో ఆయన బయటపడి కనిపిస్తాడు. తర్వాత అంతరిక్షే ఏవ వసతి నాన్యత్ర ఇతి అసాధారణేన వసనేన వాయుర్వా వసుః. లేదా అంతరిక్షంలోనే మాత్రమే వసించి ఉండడం చేత, ఇంక ఎక్కడా ఉండడం అన్నది లేకపోవడం చేత, ఇటువంటి అసాధారణమైన విధంగా వసిస్తూ ఉండడం చేత ఆయన వసు అయి ఉన్నారు. అందుకని ఆకాశంలో మాత్రమే, అంతరిక్షంలో మాత్రమే ఉండి ఇంకెక్కడా ఉండని ఆ వాయువును వసు అని పిలుస్తాము. ఇది మనకెట్లా తెలుస్తుందంటే వేదం చెప్తున్నది వసుః అంతరిక్ష సత్ అని ఆ మంత్రం వల్ల వాయువే వసు అని చూస్తున్నాము. తర్వాత ఏకం రూపమస్య న విద్యతే ఇతి నైక రూపః. ఆయనకు ఒక్క రూపం గాదు, చాలా రూపాలు, అనంతమైన రూపాలున్నాయి. అన్ని రూపాలు ఆయనవే. కాబట్టి ఆయన నైక రూపుడు. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే, ఇంద్రః మాయాభిః పురురూపహయ్యతే ఇతి శృతేః. ఎన్నో మాయలతో, ఎన్నో రూపాలను పుచ్చుకుంటూ ఉంటాడు ఆ ఇంద్రుడు, ఆ ఈశ్వరుడు, ఆ శాసకుడు అని వేదం చెప్తూ ఉన్నది కాబట్టి, ఆ పరమాత్మ నైక రూపుడని మనకు తెలుస్తున్నది. జ్యోతింషి విష్ణుః ఇత్యాది స్మృతేః చ. పురాణాల్లో కూడా ఆ జ్యోతి స్వరూపాలన్నీ విష్ణువే అయి ఉన్నాయి అని చెప్తూ ఉండడం చేత, మనము నైక రూపః అంటే పరమాత్ముడని తెలుసుకుంటున్నాము. తర్వాత బృహత్, మహత్ వరాహాది రూపం అస్య ఇతి బృహత్ రూపః. ఆయన రూపం ఎంత అంటే బృహత్, పెద్ద రూపం, మహత్తుగా వ్యాపించిన అనంతమైన రూపం. అదెట్లా తెలుస్తుందంటే వరాహావతారం మొదలుగా అవతారాలన్నీ అవే. కాబట్టి ఆయన బృహద్ రూపః అయి ఉన్నారు. తర్వాత సిపివిష్టః. సిపయః పశవః. సిప్పులు అంటే పశువులు. తేషు విశతి ప్రతితిష్ఠతి యజ్ఞరూపేణ ఇతి సిపివిష్టః. తేషు వాటిలో, ఆ పశువుల్లో అంటే పాశాలతో బద్ధమై ప్రాణులుగా జన్మలెత్తిన ఏ ఏ రూపాలున్నాయో వాటన్నిట్లో ప్రతిష్ఠితమై, ప్రవేశించి స్థితమై ఉండడం చేత ఏ రూపంగా? యజ్ఞ రూపంగా, కర్మల రూపంగా. పాశాలకు బద్ధులై జన్మలు తీసుకున్న ప్రాణులు ముఖ్యంగా ఏమి చేస్తుంటాయి? ఎందుకు ఆ జన్మలు తీసుకున్నాయంటే కర్మలు చేస్తూ ఉంటాయి. అందుకే ఆ జన్మలు. ఆ కర్మలు అంటే యజ్ఞాలు ఆ రూపంగా ప్రాణుల్లో ప్రవేశించి ఉండడం చేత ఆయన సిపివిష్టుడై ఉన్నాడు.
ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే, యజ్ఞో వై విష్ణుః పశవః సిపిః యజ్ఞః ఏవ పశుషు ప్రతితిష్ఠతి ఇది శృతేః. యజ్ఞమేమో విష్ణువు, సిపులంటే పశువులు. ఈ యజ్ఞ రూపంగా ఆ పశువుల్లో ఉండడం చేత ఆయన ఈ విధంగా సిపివిష్టుడై ఉన్నాడు అని మనకు తెలుస్తున్నది. కాక సిపులంటే రశ్ములు, కిరణాలని కూడా అర్థం ఉంది. కాబట్టి సిపయః రశ్మయః తేషు నివిష్టః ఇతివ. ఆ సిపుల్లో అంటే రశ్ముల్లో, కిరణాల్లో ఉండడం చేత కూడా ఆయన సిపివిష్టుడై ఉన్నాడు. ఈ విషయం ఎట్లా తెలుస్తుంది అంటే, శైత్యాత్ శయనయోగాత్ చ సి ఇతి వారి ప్రచక్షతే. తత్ పానాత్ రక్షణాత్ చ ఏవ సిపయః రశ్మయః మతాః. తేషు ప్రవేశాత్ విశ్వేశః సిపివిష్టః ఇహ ఉచ్యతే. సిపిలో సి అంటే ఏంటో చూద్దాం ముందు. సి శైత్యము అంటే చల్లదనము, శయనము అని 2 విధాలుగా నీటికి ఆ పేరున్నది. వారి అంటే నీరు. నీటికి సి అని ఒక నామమున్నది. సి ఎందుకంటే శైత్యము చల్లగా ఉంటాయి. శయనము ఆ నారాయణమూర్తి అందులో శయనిస్తూ ఉంటారు. కాబట్టి అవి సి. ఇప్పుడు పా అంటే పానం చేయడము. ఒకవైపు పా అంటే పానం చేయడము. లేదా ఇంకొక వైపు పా అంటే పాలించడము, రక్షించడము. కాబట్టి తత్ పానాత్ రక్షణాత్ చయేవ. ఆ నీటిని, ఆ చల్లగా ఉన్న నీటిని ఎందులోనైతే నారాయణమూర్తి శయనించి ఉంటారో, ఆ నీటిని పానం చేస్తూ ఉండడము, వాటిని కాపాడుతూ ఉండడము, చేస్తూ ఉండడం చేత అవి సిపులయ్యాయి. అంటే రశ్ములయ్యాయి. ఎందుకు సిపులు రశ్ములయ్యాయి? ఏవైతే సూర్యకిరణాలుగా ఉన్నాయో, అవి సి అంటే నీటిని పానం చేస్తూ ఉంటాయి. కింది నుంచి పీల్చుకుంటూ ఉంటాయి భూమిపై నుంచి. పీల్చుకున్నాక మళ్ళీ వాటిని కాపాడి మప్పులుగా, మళ్ళీ వాటిని వర్షాలుగా కురిపించి కింద జలాలుగా మళ్ళీ నిలుపుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా నీటిని గ్రహించడము, వాటిని కాపాడుతూ ఉండడము 2 చేస్తూ ఉండడం వల్ల ఆ సూర్య కిరణాలకు, రశ్ములకు సిపులని పేరున్నది. ఆ విధంగా అవి మతాహ చెప్పబడతాయి. తేషు అటువంటి సిపుల్లో అంటే రశ్ముల్లో ప్రవేశించి ఉండడం చేత ఆ విశ్వేశ్వరుడు సిపివిష్టుడు అని ఉచ్యతే చెప్పబడతాడు అని మనకు తెలియజేస్తూ ఉండడం చేత ఈ విషయము అర్థమవుతూ ఉన్నది. తర్వాత నామము ప్రకాశనః. సర్వేషాం ప్రకాశనశీలత్వాత్ ప్రకాశనః. అన్నింటినీ ప్రకాశింపచేస్తూ ఉండడం చేత అంటే అన్నీ కనిపించేలాగా చేస్తూ ఉండడం చేత ప్రకాశనుడై ఉన్నాడు. తర్వాత ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధః స్పష్టాక్షరః మంత్రః చంద్రాంశుః భాస్కరద్యుతిః. ఓజః ప్రాణబలం తేజః శౌర్యాదయః గుణాః ద్యుతిః దీప్తిః తాః ధారయతి ఇతి ఓజస్తేజో ద్యుతిధరః. ఓజః అంటే ప్రాణబలం, తేజః అంటే శౌర్యం మొదలైన గుణాలు, ద్యుతి అంటే దీప్తులు, కాంతులు. ఇటువంటి ప్రాణబలము, ఐశ్వర్యం మొదలైన గుణము, ప్రకాశించే లక్షణము వీటన్నిటినీ ధరించి ఉండడం చేత ఆయన ఓజస్తేజో ద్యుతిధరః అయ్యారు. అథవా లేకపోతే ఓజః తేజః ఇది నామద్వయం. ఓజస్ అని వేరే పేరు, తేజస్ అని వేరే పేరుగా కూడా మనము 2 వేరు వేరు నామాలుగా వాటిని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఓజః అంటే ప్రాణబలమై ఉన్నాడు. తేజః అంటే శౌర్యం మొదలైన గుణాలతో ఉన్నాడు అని చెప్పుకుని, ఈ ఓజః, తేజః అన్న నామాలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకు అంటే, బలం బలవతాం చాహం తేజః తేజస్వినాం అహం ఇతి భాగవత్ వచనాత్. ఈ విషయం మనకెట్లా తెలుస్తుంది అంటే, బలం బలవతాం చ అహం తేజః
తేజస్వినాం అహం ఇతి భగవద్వచనాత్. అహం నేను బలవతాం బలం బలవంతుల్లో బలమై ఉన్నాను. దాన్ని ఓజస్ అని చెప్పుకుంటున్నాము. అట్లానే అహం నేను తేజస్వినాం తేజః తేజోవంతుల్లో ప్రకాశించే వాటిలో ప్రకాశమై ఉన్నాను. అంటే తేజస్ అని చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి ఓజః, తేజః అన్న నామాలకు ఆ విధంగా అర్థం తెలుస్తూ ఉన్నది. ఆయనే అయి ఉన్నారని తెలుస్తూ ఉన్నది. తర్వాత జితిధరః అని చూద్దాము. జితిం జ్ఞాన లక్షణాం దీప్తిం ధారయతి ఇతి జితిధరః. జితి అంటే కాంతి అని చూసుకున్నాం, ప్రకాశమని. ఏ ప్రకాశము? జ్ఞానమన్న లక్షణంతో ఉన్న ప్రకాశము. జ్ఞాన ప్రకాశమని అర్థము. ఇటువంటి జ్ఞాన ప్రకాశపు దీప్తులతో, కాంతులతో ఉన్నాడు. వాటిని ధరిస్తూ ఉన్నాడు. జ్ఞాన ప్రకాశాన్ని ధరించి ఉన్నవాడు కాబట్టి ఆయన జితిధరుడై ఉన్నాడు. తర్వాత ప్రకాశ స్వరూపః ఆత్మ యస్య సహ ప్రకాశాత్మ. ఎవరి స్వరూపము ప్రకాశమై ఉన్నదో, ప్రకాశాన్ని ధరించి ఉండడమే కాదు, ప్రకాశం అయి ఉండడం చేత ఆయన ప్రకాశాత్మ అయి ఉన్నారు. తర్వాత సవిత్రాది విభూతిభిః విశ్వం ప్రతాపయతి ఇతి ప్రతాపనః. సవిత అంటే సూర్యుడు. సూర్యుడు మొదలైన ఎన్నో విభూతి రూపాలుగా ఈ విశ్వాన్ని తపింపచేస్తూ ఉండడం చేత ఆయన ప్రతాపనుడై ఉన్నాడు. తర్వాత ధర్మ జ్ఞాన వైరాగ్యాదిభిః ఉపేతత్వాత్ రుద్ధః. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము మొదలైన వాటన్నింటి చేత సంపన్నుడై ఉండడం చేత, అవన్నీ ఆయనలో సమృద్ధిగా ఉండడం చేత ఆయన రుద్ధః అయి ఉన్నారు. తర్వాత స్పష్టం ఉదాత్తం ఓంకార లక్షణం అక్షరం అస్య ఇతి స్పష్టాక్షరః. స్పష్టమైన అక్షరము, ఉదాత్తమైన ఓంకారమన్న అక్షరము ఎవరై ఉన్నారో, ఎవరిదై ఉన్నారో ఆయన స్పష్టాక్షరము. తర్వాత రుక్ యజుస్ సామ లక్షణః మంత్రః. మంత్రమన్న నామానికి అర్థమేమంటే ఆయనే రుక్, యజుస్, సామ వేదాల్లోని మంత్రస్వరూపమై ఉన్నారు. పైగా మంత్ర బోధ్యత్వాత్వ ఉత్త మంత్రమై ఉండడం కాదు, ఆ మంత్రం చేత తెలియబడే స్వరూపం కూడా ఆయనే. ఆయన బోధ్య స్వరూపము, జ్ఞేయ స్వరూపమై ఉన్నారు. మంత్రస్వరూపము ఆయనే. ఆ మంత్రాల వల్ల తెలియబడే జ్ఞేయమైన వస్తువు ఆయనే కాబట్టి ఆయన మంత్రః. తర్వాత సంసారతాప తిగ్మాంశుతాప తాపిత చేతసాం చంద్రాంశుః ఇవ ఆహ్లాదకరత్వాత్ చంద్రాంశుః. సంసారం చేత తపించిపోతూ ఉన్న ప్రాణులుంటాయి. సంసారంలో ఉండి తాపత్రయాలతో తపించిపోతూ ఉన్న జీవులుంటాయి. అట్లానే తిగ్మాంశు తాపాలతో, తిగ్మం అంటే తీవ్రమైన కిరణాలతో, చండ ప్రకాశంతో ఉన్న సూర్యుడి కిరణాలకి తపించిపోతూ ఉంటారు. ఇటువైపు సూర్యకిరణాలకు భౌతికంగా తపిస్తూ ఉంటాయి జీవులన్నీ. ఒకవైపు జీవితంలోని తాపత్రయాల చేత తపించిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 రకాల తాపాలను ఉపశమింప చేయడం కోసము చల్లటి చంద్రకిరణాలుగా వచ్చి వాళ్లకు ఆహ్లాదం కలిగిస్తూ ఉండడం చేత ఆయన చంద్రాంశుః, చల్లటి చంద్రుడై ఉన్నారు. ఎందుకు? భౌతికంగా పొద్దునంతా ఎండలు తపింపచేస్తే సాయంకాలానికి రాత్రి అయ్యేసరికి చల్లటి చంద్రకిరణాలొస్తే భౌతికంగా కూడా జీవులన్నీ హమ్మయ్య అనుకుంటాయి. కొంచెం చల్లబడతాయి, ఉపశమిస్తాయి. అట్లానే తాపత్రయాలతో తల్లడిల్లుతూ ఉన్న వాళ్లకు భగవంతుడే చల్లటి వెన్నెల కురిపిస్తూ ఉన్న చంద్రుడై ఉంటారు. మనస్సులోనే ఉంటారు. ఇటు భౌతికంగా బయట ఉండొచ్చు, అటు ఆధ్యాత్మికంగా లోపలే ఉండొచ్చు. 2 విధాలుగా ఉండి తపించిపోతున్న ప్రజలకు సుఖాన్ని ఇస్తూ సేదదీరుస్తూ ఉంటారు కాబట్టి ఆయన చంద్రుడై ఉన్నారు. తర్వాత భాస్కర ద్యుతి సాధర్మ్యాత్ భాస్కర ద్యుతిః.
సూర్యకిరణాలతో సమానంగా ఉండడం చేత ఆయన భాస్కర ద్వితి అయి ఉన్నారు. ఆ తర్వాత అమృతాంశూద్భవః భానుః శశబిందుః సురేశ్వరः ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః. మధ్యమానే పయోనిధౌ అమృతాంశోః చంద్రస్య ఉద్భవః యస్మాత్ సః అమృతాంశూద్భవః. పయోనిధౌ మధ్యమానే పాల సముద్రాన్ని మధిస్తున్న సమయంలో అమృతాంశోః అమృత కిరణాలతో ఉన్న చంద్రుడి యొక్క ఉద్భవము, సంభవము ఎవరి వల్ల కలిగిందో ఆ చంద్రోద్భవానికి, చంద్రోదయానికి కారణమైన వాడు కాబట్టి ఆయన అమృతాంశు ఉద్భవః అయి ఉన్నారు. తర్వాత భానుః భాతీతి భానుః ప్రకాశించేవాడు కాబట్టి భాను అయి ఉన్నారు. అది మనకెట్లా తెలుస్తుంది అంటే వేదం చెప్పింది తమేవ భాంతం అనుభాతి సర్వం. ఆయన ప్రకాశిస్తూ ఉంటే ఆయనను అనుసరించి సర్వము ప్రకాశిస్తూ ఉంటుంది అని మనకు వేదం చెప్పింది కాబట్టి భాను అంటే ప్రకాశించేవాడు అంటే ఆయనే. ఆయనే ప్రకాశించేవాడు, ఆయనే ప్రకాశము, ఆయనే ప్రకాశింప చేస్తూ ఉంటారు. తర్వాత శశ ఇవ బిందుః లాంఛనమస్య ఇతి శశబిందుః చంద్రః. తద్వత్ ప్రజాః పుష్ణాతి ఇతి శశబిందుః. శశం అంటే లాంఛనము, చిహ్నము, గుర్తు అని అర్థము. ఈ కుందేలు లాంటి గుర్తు మచ్చ ఉన్నవాడు చంద్రుడు. అందుకని ఆయన్ని శశబిందుడు అని పిలుస్తారు. ఈ చంద్రుడు ఏం చేస్తాడు? ఓషధులకు పుష్టినిస్తాడు. తద్వారా ప్రాణులను పోషిస్తాడు. అదే విధంగా తద్వత్ ప్రజలను పోషిస్తూ ఉండడం చేత, ప్రజలకు పుష్టి కలిగిస్తూ ఉండడం చేత భగవంతుడు పరమాత్మ శశబిందుడయ్యాడు. ఆ విషయం మనకెట్లా తెలుస్తుంది అంటే పుష్ణామి చ ఔషధీః సర్వాః సోమః భూత్వా రసాత్మకః ఇతి భగవద్వచనాత్. భగవద్గీతలో రసాత్మకుణ్ణయి, సోముణ్ణయి ఔషధులన్నింటినీ పుష్టి చేస్తూ ఉన్నాను అని ఆయనే చెప్పి ఉండడం చేత మనకు తెలిసింది. తర్వాత సురాణం దేవానాం శోభనదాతॄణాం చ ఈశ్వరః సురేశ్వరః. సు అంటే సురలు, అంటే దేవతలు, అంటే శోభనాలను, మంగళాలను ప్రదానం చేసేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఈశ్వరుడై ఉండడం చేత సురేశ్వరుడై ఉన్నాడు. తర్వాత సంసార రోగ భేషజత్వాత్ ఔషధం. ఆయనే ఔషధమై ఉన్నారు. ఔషధులకు పుష్టినివ్వడమే కాదు, ఔషధం కూడా అయి ఉన్నారు. ఏం ఔషధం ఇక్కడ? సంసారమన్న రోగానికి భేషజం, మందు ఆయనే. కాబట్టి ఆయన ఔషధం. జగతాం సముద్ధారణ హేతుత్వాత్ అసంభేద కారణత్వాత్ వా సేతువత్ వర్ణాశ్రమాదీనాం జగతః సేతుః. జగత్తును సముద్ధరించేవాడు, అందుకు హేతువై ఉన్నవాడు కాబట్టి ఆయన సేతువు. కాక అసంభేద కారణత్వాత్ వా జగత్తుని దేనికి దానికి వేరు వేరుగా ఉంచేవాడు. ఒకదాంతో ఒకటి కలిసిపోవడం, ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకోవడం అటువంటివి జరగకుండా దేని కక్షలో అది ఉండే విధంగా, దేని మార్గంలో అది ఉండే విధంగా, దేని లక్ష్యంలో వాటిని ఉంచేవాడు కాబట్టి ఆయన సేతువై ఉన్నాడు. పైగా వర్ణాశ్రమాదీనాం, వర్ణాశ్రమాలన్నిటికీ సేతువు ఆయన. వర్ణాశ్రమాదులతో అన్నింటినీ కలుపుతూ దేనికి దానికి విడిగా ఉంచేవాడు కాబట్టి ఆయన సేతువై ఉన్నాడు, జగత్కి సేతువై ఉన్నాడు. ఏషః
సేతుః విధారణః యేషాం లోకానాం అసంభేదాయ ఇతి శృతేః. ఈ విషయం వేదమే చెప్పింది మనకు. ఏషః సేతుః, ఈయనను సేతు అని పిలుస్తారు. ఈయన సేతువు. ఎందుకు? లోకానాం ఏషాం విధారణః, ఈ లోకాలను వేరు చేస్తూ ఉంటాడు. ఎందుకు? కలగాపులగం అవ్వకుండా దేనికి దానికి క్లీన్ లైన్స్ తోటి విడిగా ఉంచుతాడు. ఆ విధంగా అసంభేదనం చేయడం కారణంగా అసంభేదాయ ఆయనను జగతః సేతుః అని పిలుస్తారు. సత్యా అవితథా ధర్మాః జ్ఞానాదయః గుణాః పరాక్రమః చ యస్య సః సత్యధర్మ పరాక్రమః. జ్ఞానము మొదలైన ధర్మాలు, పరాక్రమము మొదలైన గుణాలు ఎవరి యందు సత్యమై ఎప్పుడూ నిలిచి ఉంటాయో ఆయన సత్యధర్మ పరాక్రముడు. తర్వాత నామాల సమూహము 45వ శ్లోకంలో భూత భవ్య భవన్నాదః పవనః పావనః అనలః కామః కామకృత్ కాంతః కామః కామప్రదః ప్రభుః. భూత భవ్య భవతాం భూతగ్రామాణాం నాదః తైః యాచ్యతే తాన్ ఉపతపతి తేషాం ఈష్టే శాస్తి వా భూతభవ్య భవత్నాదః. భూతభవ్య భవతాం, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న భూతగ్రామాణం ప్రాణి సమూహాలన్నింటికీ నాథుడై ఉన్నాడు. ఏ విధంగా వాటిని పాలిస్తుంటాడు? ఎన్నో రకాలుగా. తైః యాచ్యతే, ఆ ప్రాణుల చేత ప్రార్థించబడుతూ ఉంటాడు. తాన్ ఉపతపతి, వాటిని తపింపచేస్తూ ఉంటాడు. తేషాం ఈష్టే శాస్తి, వాటిని శాసిస్తూ ఉంటాడు. ఇన్ని కారణాలుగా ఉండడం చేత భూతభవ్య భవన్నాథుడై ఉన్నాడు. తర్వాత పవతే ఇతి పవనః, అన్నింటినీ పావనం చేస్తూ ఉండడం చేత ఆయన పవనుడు. పవనః పవతాం అస్మి ఇతి భగవత్ వచనాత్, ఆయనే భగవద్గీతలో పావనం చేసే వాటిలో నేను పవనున్నై ఉన్నాను అని చెప్పుకున్నారు. తర్వాత పావయతి ఇతి పావనః, కదిలిస్తూ ఉండడం చేత ఆయన పావనుడై ఉన్నాడు. ఇదెట్లా తెలుస్తుంది అంటే భీషాస్మాత్ వాతః పవతే ఇతి శృతేః, ఆయనకు భయపడి గాలి వీస్తూ ఉంటుంది, సూర్యుడు తపింపచేస్తూ ఉంటాడు, అగ్ని రగులుతూ ఉంటుంది అని చాలా చెప్తూ వస్తారు. భయపడి ఉండడం అంటే లోబడి ఉండడం. ఎవరి శాసనానికి లోబడి, ఎవరి శాసనాన్ని అనుసరించి అన్నీ ప్రవర్తిస్తూ ఉంటాయో ఆయన పావనుడై ఉన్నాడు. వాటన్నిటినీ నడిపిస్తున్నవాడు, శాసిస్తున్నవాడు అని అర్థము. తర్వాత అనలః, అనాన్ ప్రాణాన్ ఆత్మత్వేన లాతీతి జీవః అనలః. అనాలంటే ప్రాణాలు. అనకి ప్రా అన్న ఉపసర్గ కలిపితే ప్రాణ అవుతుంది. ప్రాణం అంటే అనం. ఈ అనాలను, ప్రాణాలను స్వరూపంగానే గ్రహిస్తూ ఉండడం చేత ఆయన జీవుడయ్యాడు. కాబట్టి అనలుడు. లేదా ఇంకో విధంగా చూద్దాము. నళతేః గంధవాచినః నై పూర్వాత్వా, నళకు గంధమని పేరున్నది. గంధవాచి నళ. ఇప్పుడు ఈ నళకు నై అన్నది ముందు చేరిస్తే నా అళహ అనలహ అవుతుంది. గంధం లేనివాడు అని దానికి అప్పుడు అర్థమవుతుంది. గంధం లేనివాడంటే అసలు ఏ వాసన లేనివాడు అని అర్థము. పైగా ఏ సంసార వాసన లేనివాడు, ఏ లోక వాసనలకు లొంగేవాడు కాదు అని అర్థం. అంతేకాకుండా పైగా గంధము, రసము, రూపము, రుచి, శబ్దము మొదలైనవన్నీ లౌకికమైన తన్మాత్రలు. అటువంటివేవీ లేనివాడు, వాటన్నిటికీ దూరంగా ఉండేవాడు కాబట్టి ఆయన
అనలుడయ్యాడు. ఈ విషయం మనకెట్లా తెలుస్తుంది అంటే, అగంధం, అరసం ఇతి శృతేః రసము లేదు, గంధం లేదు, రుచి లేదు, శబ్దం లేదు, రూపం లేదు, ఏమీ లేదు. ఆయన అట్లా ఉంటాడు అని వేదమే చెప్పింది గాబట్టి, అనలహ అంటే వాసన లేనివాడు, గంధం లేనివాడు అని ఇంకొక అర్థం ఉన్నది. కాక నా అలం పర్యాప్తమస్య విద్యతే ఇతి వా. ఇంకొక అర్థం చూద్దాం. అలం అంటే చాలు అని అర్థము. పర్యాప్తం ఇంతవరకు అని హద్దు. ఈయనకు అలమన్నది, హద్దన్నది లేదు. పర్యాప్తం అన్నది లేదు. అపర్యాప్తంగా ఉంటాడు గాబట్టి ఆయన అనలమై ఉన్నారు. తర్వాత కామాన్ హంతి ముముక్షూణాం భక్తానాం హింసకానాం చైతి కామః. ముముక్షువులకు మోక్షకాంక్షలలోని మిగిలిన కాంక్షలన్నింటినీ తొలగించేవాడు. భక్తులు ఆయనను చేరిన వారిలో ఆయన కాని వాటన్నింటి గురించిన కోరికలను తొలగించేవాడు. ఇటువంటి వాళ్లకు హింస కలిగించే వాళ్ళందరిలో వీరిని హింసించాలన్న కోరికను తొలగించేవాడు. ఇన్ని విధాలుగా కోరికలను తీసేసేవాడు కాబట్టి ఆయన కామః. తర్వాత సాత్వికానాం కామాన్ కరోతీతి కామకృత్. సత్వగుణంతో ఉన్న వాళ్ళలో సాత్వికమైన కోరికలను కలిగించేవాడు కాబట్టి ఆయన కామకృత్. లేదా కామస్య ప్రద్యుమ్నస్య జనకత్వాత్ వా. కాముడికి ప్రద్యుమ్నుడికి కూడా జనకుడై ఉండడం చేత ఆయన కామకృత్. కాక అభిరూపతమః కాంతః. అసలు ఆయన రూపము అభిరూపము, కామించబడే రూపము, కోరుకోబడే రూపం కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయన కాంతుడు. కమనీయమైన రూపం కలిగినవాడు కాబట్టి కాంతుడు. తర్వాత కామ్యతే పురుషార్థాభికాంక్షిభిః ఇతి కామః. పురుషార్థాన్ని కాంక్షిస్తున్న వాళ్ళ చేత కోరుకోబడేవాడు కాబట్టి ఆయన కామః అయి ఉన్నారు. భక్తేభ్యః కామాన్ ప్రకర్షేణ దదాతి ఇతి కామప్రదః. భక్తులకు ప్రకృష్టమైన కామాలన్నిటిని, కోరికలన్నింటినీ ప్రదానం చేసేవాడు కాబట్టి కామప్రదుడు. ప్రకర్షేణ భవనాత్ ప్రభుః. ప్రకృష్టమైన జన్మలు కలిగిన వాడు, గొప్పగా ఉండేవాడు కాబట్టి ఆయన ప్రభువై ఉన్నారు. దీంతో మనకు ఈ నామాల భాష్యం కూడా ముగిసింది. తర్వాత వచ్చే వారం కలిసి కూర్చొని 46వ శ్లోకానికి అర్థం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.